4 దశాబ్దాల సినీ ప్రస్థానంలో కోట్లాది అభిమానులను సొంతం చేసుకున్న నటుడు మెగాస్టార్ చిరంజీవి గారు. సినీ పరిశ్రమకు ఆయన చేసిన కృషికి గుర్తింపుగా దేశంలో రెండో అత్యున్నతమైన పద్మవిభూషణ్ పురస్కారాన్ని కేంద్రం ప్రకటించిన విషయం తెలిసిందే. గురువారం రాష్ట్రపతి భవన్లో జరిగిన పద్మ అవార్డుల ప్రదానోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా చిరంజీవి గారు పద్మవిభూషణ్ పురస్కారాన్ని అందుకున్నారు. గతంలో కూడా కేంద్ర ప్రభుత్వం ఆయన్ను పద్మభూషణ్ అవార్డుతో సత్కరించిన విషయం అందరికీ తెలిసిందే. అయితే చిరంజీవి ఈ కార్యక్రమానికి తన కుటుంబంతో కలిసి వెళ్లారు. ఈ కార్యక్రమానికి భార్య సురేఖ, కూతురు సుస్మిత, కోడలు ఉపాసన, కొడుకు రామ్ చరణ్ కూడా హాజరయ్యారు. అయితే అవార్డు ప్రదానోత్సవానికి ముందు ఉపాసన, చిరంజీవి మధ్య జరిగిన ఒక సన్నివేశానికి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతుంది. అది చూసిన మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. చిరంజీవి అవార్డు తీసుకోవడానికి డ్రెస్సింగ్ రూమ్లో రెడీ అవుతుండగా అక్కడే ఫోటోషూట్ కూడా జరిగింది. ఆ తర్వాత ఆయన రెస్ట్ తీసుకుంటుండగా అక్కడికి ఉపాసన వెళ్ళి, మావయ్య మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను అంటుంది. అప్పుడు మావయ్య, నాలో క్లింకారాలో ఉన్న కామన్ పాయింట్ ఏంటి అని అడగ్గా దానికి చిరు, క్లింకారా నీకు మరో ప్రతిరూపం అని చెప్తారు. దీంతో ఉపాసన, కాదు మావయ్య, మా ఇద్దరిలో ఉన్న కామన్ పాయింట్ ఇద్దరి తాతయ్యలకు పద్మవిభూషణ్ అవార్డులు వచ్చాయి అని చెప్తూ నవ్వుతుంది. దానికి చిరంజీవి కూడా ఆశ్చర్యపోయి నిజమే కదా అని అంటారు. అలాగే మరో వీడియోలో ఉపాసన, అవార్డు తీసుకోబోతున్నారు, మీ ఫీలింగ్ ఏంటి మామయ్య గారు అని అడిగింది. దీంతో చిరు, ఇంత మంచి కోడలు క్లింకారాని ఇచ్చిన తర్వాత ఇంతకంటే బిగ్గెస్ట్ అవార్డు ఏముంటుంది అంటారు. ప్రస్తుతం చిరంజీవి, ఉపాసన మధ్య జరిగిన సన్నివేశం చూసిన వారంతా సంతోషపడుతున్నారు. అయితే ఉపాసన తాతయ్య ప్రతాప్ చందర్ రెడ్డికి 2010లో పద్మవిభూషణ్ అవార్డు వచ్చింది. ప్రస్తుతం ఈ వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి.